హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నాను చూస్తున్నారండి? వెజ్ బిర్యానీ. అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు, ఉన్న దాంట్లో క్యారెట్ మిల్ మేకర్. దీనికి కావాల్సిన ఏంటో మనం చూద్దాం. లవంగాలు, మరటి మొక్క పక్క కంపల్సరీ కావాలండి, చెక్క, యాలకులు, అనాస పువ్వు. ఇది వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మనకు హోటల్లో తినండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, కరివేపాకు, బిర్యానీ ఆకు. ఓకే, మనం హోటల్లో తిన్నప్పుడు ఏంటంటే క్యారెట్ చూడండి ఇలా డీప్ ఫ్రై అయిపోతుంటాయి. వాళ్ళు ఎందుకంటే ముందు ఆయిల్ కలిపి డీప్ ఫ్రై చేస్తారండి, అందుకు ఆ రుచి అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకు. అందుకే నేను కూడా ఇలానే చేస్తున్నాను అండి. చూడండి, క్యారెట్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఈ మిల్ మేకర్ నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం ఆయిల్ బాగుంటుంది. ఒక 5 to 10 minutes, అంటే ఓన్లీ 5 minutes సరిపోతుందండి. ఇప్పుడు పోపుకు రెడీ వేసుకున్నా అండి, బిర్యానీ పోపు వేయడానికి. ఇంత చేసే బదులు అన్నం కూర వండుకోవచ్చు కదా అనేసి అని ఉంటారు. కాకపోతే దేని టేస్ట్ దానికే అండి. పప్పుచారే, సాంబారే, అంటే దేని టేస్ట్ దానికి ఉంటుందండి. వట్టి అన్నం కూర ఒకలాగా ఉంటే ఈ బిర్యానీ అనేది ఇంకోలాగా ఉంటుంది. మనం చికెన్ కర్రీ అనేది వేసుకుంటాం, కానీ అయినా కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కావాలనుకుంటాం. అందుకే ఇలా అండి. ఓకే, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పోపు దినుసు అన్నీ వేసుకున్నానండి. ఒకదాంతో ఒకటి మరటి మొగ్గ, అనాస పువ్వు అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 minutes గోలించుకుంటే సరిపోతుందండి. ఓన్లీ 5 minutes. మరటి మొగ్గ ఎందుకంటే ఇది చూడడానికి చిన్నగా ఉన్నా కూడా బాగుంటుంది టేస్ట్. మరటి మొగ్గ, అనాస పువ్వు చాలా బాగా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, 5 minutes చూద్దాం. ఓకే, పోపు చాలా డీప్ ఫ్రై మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం. అల్లం ప్లస్ సాల్ట్ వేసుకుందామండి, రుచికి తగ్గట్టు. మీకు ఎప్పుడు తెలుసు కదండి, నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి, నేను సాల్ట్నే వాడుతాను హెల్త్ పరంగా. రుచికి తగ్గట్టు, అంటే మీరు సాల్ట్ నిండా తింటే నిండుగా, కొంచెం లైట్గా తింటే లైట్గా అండి. ఎప్పుడైనా అల్లం వేసిన తర్వాత వెంటనే వాటర్ పోయడం కానీ, వెజిటేబుల్ పీస్ వేయడం కానీ చేయొద్దండి. అల్లంని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా స్మెల్ అనేది బాగా వస్తుంది. ఆయిల్లో ఫ్రై కావడం వల్ల ఏంటంటే రుచి కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే వెంటనే వేసేస్తారు వెజిటేబుల్స్ కానీ, వాటర్ వేసేటప్పుడు వాటర్ కానీ, ఇలా కొంచెం కనీసం ఒక 1 minute ఇట్లా గోలిచ్చినా సరిపోతుందండి. అల్లం కూడా ఫ్రై అయిపోయింది. వాటర్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. అంటే నేను రైస్ కూడా ఈ గ్లాస్ తోటే తీసుకున్నాను. ఇక్కడ గీతం చూడండి, అక్కడ వరకు తీసుకున్నాను. అంటే ఈ గ్లాస్ తోటి వాటర్ వేసేస్తాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ కాకుండా ఒక గ్లాస్కి 1.5 కంటే కొంచెం ఎక్కువ వేస్తే పొడిగా బాగా వస్తుంది రైస్. చూడండి, నేను వాటర్ వేసిన తర్వాత వెంటనే రైస్ కూడా వేసాను. వెంటనే రైస్ వేసుకోవచ్చండి. అసలు మరి అక్కడ వేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మనం వెంటనే వేసుకున్నా సరిపోద్ది, ఏం కాదు. ఓకే, వాటర్ వేసిన తర్వాత క్యాప్ పెట్టి ఒక 10 minutes ఉంచేసుకుందామండి. అన్నం బాగా ఉడుకుతుందండి. మనం ముందు వేయించుకున్నట్టు మిల్ మేకర్ చూసారు కదా, మిల్ మేకర్ని ఇప్పుడు వేసేద్దాం. క్యారెట్ని లాస్ట్లో వేసుకుందాం. చూడండి, మిల్ మేకర్ వేసాను. ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. ఓకే, రైస్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం. చివరిగా కొత్తిమీర ప్లస్ అలాగే మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్న క్యారెట్స్ అండి. వీటి కూడా కొంచెం కారం తగిలాలి కాబట్టి లాస్ట్లో, మరి ఫస్ట్లో వేసుకునే అవసరం లేదు, లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ని ముందుగా ఆయిల్లో ఎందుకు వేయించానంటే, అలా వేయించుకుని చూస్తే ఏంటంటే డీప్ ఫ్రై కావడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి కలర్ కూడా బాగుంటుంది. పిల్లలు చాలా ఈజీగా తినేస్తారండి. రెస్టారెంట్లో అలా డీప్ ఫ్రై చేయడం వల్లనే క్యారెట్ అలా కనిపిస్తుంది మనకు. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఆల్మోస్ట్ ఉడికినట్టే. గ్యాస్ సిమ్లో పెట్టేసి పైన క్యాప్ పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేస్తే ఒక 10 minutesలో అయిపోతుందండి. చూడండి, వేడి బిర్యానీ రెడీ. దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చూడండి, వేడి బిర్యానీ రెడీ నా స్టైల్లో, సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ పద్ధతిలో. చిన్న లాజిక్ అండి, క్యారెట్ని ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. క్యారెట్ని, మిల్ మేకర్ని, వెజిటేబుల్స్ అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెస్టారెంట్కి వచ్చిన టేస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అనాస పువ్వు కంపల్సరీగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే అండి, నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.